మనం పెళ్లి బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రష్మిక అతడే నా భర్త అంటూ విజయపై భావోద్వేగ పోస్ట్ చేశారు. పెళ్లి బంధంతో టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయపూర్లో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు రష్మిక సోషల్ మీడియా ద్వారా పంచుతున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ప్రేమ ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలుకుతూ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్తను నటి రష్మిక మందన్న స్వయంగా ప్రకటించారు. తన ప్రియుడు స్టార్ హీరో విజయ్ దేవరకొండతో 7 అడుగులు నడిచానని, ఇకపై అతడే తన భర్తని ప్రపంచానికి పరిచయం చేశారు. తన సంప్రదాయ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ విజయ్పై తనకున్న ప్రేమను అక్షర రూపంలో ఆవిష్కరించారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉదయపూర్లోని ఐటీసీ మెమెంటోస్లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక అయితే జరిగింది. అనుకున్నట్లుగానే ప్రేమ జంట అయితే ఒక్కటయ్యారు. మరి రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్ళి అయితే చేసుకోవటం, మరి ఒక రకంగా చెప్పాలంటే రష్మిక తాను ఏదైతే మరి కోరుకుందో గతంలో దానికి సంబంధించి పోస్ట్ చేస్తుంది. ఈ రకంగా అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన పరిస్థితి మనమైతే గమనించవచ్చు. విజయ్ దేవరకొండ అంటే రష్మిక మందన్న. ఇక అదేవిధంగా చూసుకుంటే 5 రాష్ట్రాల్లో పవన్ పార్టీ పక్కా లెక్కలతో సభ్యత్వ నమోదుకు శ్రీకారం. సినిమా ఇమేజ్ సనాతన ధర్మ ఇమేజ్ కలిసి వస్తుందని అంచనాలు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారానికి ఫుల్ క్రేజ్ ఉందని ప్రచారం చేసిన ప్రతి చోట గెలుపు. తమిళనాడులోనూ ఫుల్ క్రేజ్, పోటీకి సై అంటున్న తమిళ నేతలు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ 5 రాష్ట్రాలపై గురిపెట్టారు. పవనుడు పంచముడు అనేలా 5 రాష్ట్రాల అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఎవరు వారించినా సైలెంట్గా తెలంగాణలో ల్యాండ్ అయిన జనసేనానికులు ఆరంగేట్రం చేసి చూపించారు. మీ అడుగులు కాదు, మీ బొమ్మతో మీ ఆశయాలు చెప్పి గెలిపిస్తామని జనసైనికులు చాటారు. రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే శక్తివంతమైన నినాదంతో 3వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు నేడు జనసేన శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గానికి పరిమితమైన ఈ కార్యక్రమం గురువారం నుండి విస్తృత రూపం దాల్చనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా మహారాష్ట్రలో తన ఉనికిని చాటుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా అయితే మారింది. ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిలబడతాడు, గెలుస్తాడు, గెలిపిస్తాడని ఇప్పుడు దేశమంతా కూడా మరి నమ్ముతుంది. 100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఎవరూ చేయని రికార్డ్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలను తన హవా చాటేందుకు సై అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారానికి ఫుల్ క్రేజ్ లభించగా ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇక తమిళనాడులో పవన్ క్రేజ్కు అంతే లేదు. అది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్నంత ఉంటుంది. బెంగళూరులోనూ తెలుగువారి డామినేషన్, పవన్ క్రేజ్ సరే. సనాతన ధర్మం కోసం పవన్ నిలబడ్డ తీరు, రాజకీయ పరిణితి భవిష్యత్తులో దక్షిణ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక స్పష్టమైన లక్ష్యం, 3 వర్గాలుగా ఉండడం, ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అంశాలు. సనాతన ధర్మం విషయంలో కావచ్చు, తను తీసుకుంటున్న స్టాండ్ ఏదైతే ఉందో కొంత ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండటంతో మరి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభిమానించడం అయితే జరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తన మార్క్, తన కంటే ఏంటో, తన యొక్క స్థాయి ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో, వచ్చే తమిళనాడు ఎన్నికలు కావచ్చు, తర్వాత మరి ఈ కర్ణాటక ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఈ తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు తన సత్తా చాటేందుకు మరి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. అధికారికంగా మరి జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టడం, మరి రానున్న రోజుల్లో జనసేన మరింత పటిష్టంగా ముందుకు వెళుతుంది. 5 రాష్ట్రాల్లో తాను ముందుకు వెళ్ళి అధికారికంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మరి జనసేనాని చేస్తున్నారని దినపత్రికలు ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా మోడీ అన్స్టాపబుల్, ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారని కూడా మరి ప్రచురించారు. ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మోడీకి వరల్డ్లో ట్రంప్ కంటే మోడీకే క్రేజ్ ఉంది. ట్రంప్కు 4.3 కోట్ల మంది ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల్లో ఎంత పాపులారిటీ ఉందనేది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుంది.
నాన్ స్టాప్గా 15 ఏళ్ల అధికారంతో మోడీ క్రేజ్ కూడా వరల్డ్గా వైడ్గా పెరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రికార్డు సృష్టించే నరేంద్ర మోడీ నేడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మంది ఫాలోవర్స్తో తొలి వరల్డ్ లీడర్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో రికార్డు సృష్టించారు. 10 కోట్ల మంది ఫాలోవర్స్తో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4.3 కోట్ల మంది ఫాలోవర్స్తో రెండవ స్థానంలో నిలిచారు. ఇక మూడవ స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు బ్రబోవో సుబియం 1.5 కోట్ల మంది ఫాలోవర్స్తో నిలిచారు. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు వ్యక్తిగా మోడీ